అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు రాంపల్లిలో ఉన్నామండి. మనం ఇక్కడ రాంపల్లి కన్నా ముందే, అంటే రాంపల్లికి వెళ్ళే కన్నా ముందే మెయిన్ రోడ్కి జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లో వెస్ట్ ఫేసింగ్లో 200 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీ సేల్కి తీసుకొచ్చానండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. 36x50 డైమెన్షన్తో 200 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మీరు అక్కడ చూస్తుంది మెయిన్ రోడ్ అండి. అక్కడ బస్సు ఆగింది కదా, సో అదే మెయిన్ 100 ఫీట్ రోడ్డు, రాంపల్లికి వెళ్ళే మెయిన్ రోడ్డు. అండ్ ఇది హౌస్ అండి. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుందండి ప్రాపర్టీ. 30 ఫీట్ రోడ్తో ఉంటుంది. సో ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా ఉంటుందండి. 36x50 డైమెన్షన్తో ఉంటుందండి. ఫ్రంట్ ఫేసింగ్ 36 ఫీట్స్ ఉంటుంది. డెప్త్ వచ్చేసి 50 ఫీట్స్ వస్తుందండి. ఇక్కడ ర్యాంప్కి కూడా టోటల్గా గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈవెన్ గేట్ పిల్లర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈజీగా ఒక ఫుల్ సైజ్ SUV కూడా ఈజీగా పడుతుందండి పార్కింగ్లో. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఉంటుంది. అండ్ పార్కింగ్లో ఇచ్చిన PVC సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుందండి. ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉంటుందండి. అండ్ ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు SS రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. 4 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఈవెన్ ఈ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా గ్రానైట్తో ఫ్లోరింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ సీలింగ్ కూడా టోటల్గా PVC సీలింగ్ ఇచ్చారండి. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఉంటుంది. అండ్ మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ ఈ విధంగా ఉంటాయి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది. అండ్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. UPVC విండోస్ వస్తాయండి. అండ్ విండోస్ చుట్టూ కూడా ఫోటో ఫ్రేమ్ డిజైన్లో గ్రానైట్తో ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫోటో ఫ్రేమ్ డిజైన్తో ఉంటుంది. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుందండి. ఈ విధంగా టీవీ యూనిట్ వస్తుంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ప్రజెంట్ ఇందులో కొన్ని పెయింటింగ్ సామాన్లు ఉండడం వల్ల లాకేస్ ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది, అటాచ్డ్ వాష్రూమ్తో ఉంటుంది. అండ్ ఇది కామన్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుంది కామన్ వాష్రూమ్. ఇక్కడే మనకి వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. 11 ఫీట్ హైట్ స్లాబ్ ఉంటుందండి. అండ్ ఇది లో రూఫ్ అండి. ఇక్కడే లో రూఫ్ కూడా ఉంటుంది. ఇది మధ్యలో ఇచ్చిన ఆర్చ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా అండి. ఈజీగా ఒక 8 చైర్ డైనింగ్ టేబుల్ కూడా ఈజీగా ఫిట్ అవుతుందండి డైనింగ్ ఏరియాలో. ఈ విధంగా డైనింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీగా ఒక ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా రూమ్ ఉంటుందండి. అండ్ ఇది కిచెన్ అండి. L షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. కిచెన్లో కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ కిచెన్లో కూడా టోటల్గా సీలింగ్తో ఫినిషింగ్ ఇచ్చారండి. కిచెన్లో నుండి ఈస్ట్ వైపు కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి ఒక డోర్ ఉంటుంది. అండ్ ఇది ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇక్కడే వాష్ ఏరియా ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి ఈశాన్య మూలలోనే బోరు, వాటర్ సంప్ వస్తాయండి. ఈవెన్ ఇక్కడ డైనింగ్ ఏరియాలో నుంచి కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారనమాట ఈస్ట్ వైపు. ఇక్కడ బోరు ఉంటుందండి. ఇది బోరు. అండ్ ఇక్కడ వాటర్ సంప్ అండి. ఇది ఫుల్ సైజ్ వాటర్ సంప్ వస్తుంది.
ఈ విధంగా నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని పోర్షన్ అండి. ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ ఏరియా ఈ విధంగా ఉంటుందండి. ఎస్ఎస్ గ్లాస్ రైలింగ్ ప్రొవైడ్ చేస్తారండి. అండ్ బాల్కనీలోని పీవీసీ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారండి. ఇటువైపు స్టేర్స్, టెర్రస్ పైకి వెళ్ళడానికి స్టేర్స్ అండి. పైన హెడ్ రూమ్ కూడా స్లాబే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఉంటుంది. అండ్ మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ చాలా పెద్దగా ఉంటుందండి. హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుందండి. ఇది టీవీ యూనిట్. ఇదంతా హాల్ అనమాట. చాలా పెద్ద వస్తుంది హాల్. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఉంటుందండి. వెస్టర్న్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి లో రూఫ్ కూడా ఉంటుందండి. సో ఈ విధంగా లో రూఫ్ వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఇది పూజ రూమ్. ఈ విధంగా కిచెన్ ఉంటుందండి. అండ్ ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడే వాష్ ఏరియా వస్తుంది. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడే ఉంటుంది. నాగారం మున్సిపాలిటీలో వస్తుందండి. మున్సిపల్ G+1 పర్మిషన్ తోటి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. వెస్ట్ ఫేసింగ్లో 36x50 డైమెన్షన్తో 200 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీ అండి. మెయిన్ రోడ్కి జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉందండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1,52,00,000గా చెప్తున్నారండి. 1.52 CRగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ప్రాపర్టీ పైన. ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని బడ్జెట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.